జగన్ అన్న హాఫ్ టికెట్ కావాలి 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 అన్నాడు. అదే రాసింది దీంట్లో. అంతా అయిపోయింది, అందరూ వద్దన్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి గుర్తొచ్చాడు. అరే 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 రే మన పొట్టోడు ఉన్నాడు తాడేపల్లిలో, పొట్టబ్బాయి, ఈ పొట్టబ్బాయిని పెట్టుకుంటే 9,000 కాదురా, మనం ఇంకొక 50,000 మెగావాట్లు పెట్టినా వాడు కొనేస్తాడు, అవసరం ఉన్నా అవసరం లేకపోయినా కొనేస్తాడు, వాడి దగ్గరికి వెళతాంరా అని ఇక్కడికి వచ్చారు. ఆగస్ట్ 2021లో వచ్చారు. వచ్చి ఏమన్నారు, అబ్బాయా 9,000 ఉండే అబ్బాయా మా దగ్గర, ఎవడు కొనటం లేదు, నువ్వన్నా కొను అన్నాడు. ఏమన్నారు, ఎవరు కొనటం లేదు, నువ్వన్నా కొను అన్నాడు. దానిదేముందన్నా, కొంటామన్నా, ఎంత ఇస్తావన్నా అన్నాడు. ఎంత ఇస్తావన్నా అన్నాడు. అయిపోయింది పని. పరిగిచ్చింది ఫైలు, అర్ధరాత్రుల్లో పరిగిచ్చింది ఫైలు. ఐఏఎస్ ఆఫీసర్లు నిద్రపోకుండా 1 గంటకు పోయి సంతకాలు పెట్టారు. పాప బాలినేని వాసు నిద్రపోతుంటే లేపారు 1 గంటకి. వాసు 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 అన్నారు. వాసు బిత్తరపోయాడు. ఏంద్రా 1 గంటకు వచ్చి వాసు వాసు అంటున్నారు మా ఇంటికాడ అని. ఏమైంది అన్నాడు. అర్జెంటుగా సంతకం పెట్టు అన్నాడు. వాసన్న ఏమన్నాడా, అయిపోయిందా అంతా అన్నాడు. అయితేనే కదయ్యా నేను మీ దగ్గరికి వచ్చేదా అన్నాడు. వాసన్న భయపడిపోయాడు. దీనమ్మ ఇదెందుకు రా, మనకి లేనిపోని ఫిట్టింగ్లు వద్దు అని వాసన్న పక్కకి వెళ్ళిపోయాడు. సరే, దీంట్లో గొప్పతనం ఏంది, లంచం తీసుకోవడం గొప్పతనం కాదు. లంచం చాలామంది తీసుకుంటారు లంచాలు. కానీ ఇదిగో అమెరికా కోర్టులో మా పేరు వచ్చింది చూడు, అమెరికాలో వచ్చింది మా పేరు. ఏందో మీరేదో అంటారు ఈ సిబిఐ కేసులు, ఇక్కడ హైదరాబాద్ నాన్సెన్స్. హైదరాబాద్, న్యూయార్క్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. జగన్మోహన్ రెడ్డి హ్యాస్ గాన్ అండ్ హెస్ రిజన్ టు ది హైట్స్. యుఎస్ ఈస్టర్న్ కోర్ట్, న్యూయార్క్. ఈరోజు న్యూయార్క్లో గ్లామర్ బాయ్ ఎవరో తెలుసా, జగన్మోహన్ రెడ్డి అని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. ఏంటంటే ద బ్రైబ్ టు ఆంధ్రప్రదేశ్ ఫర్ పవర్ సప్లై అగ్రిమెంట్ విచ్ వాజ్ స్లైట్లీ లార్జర్ దెన్ ది ఒడిశా పవర్ సప్లై అగ్రిమెంట్ వాజ్ గ్రేటర్ దెన్ దట్ పేడ్ టు ద ఒరిస్సా గవర్నమెంట్ అన్నారు. అంటే ఒరిస్సా గవర్నమెంట్ అమాయకులు, వాళ్ళకి ఏం తెలియదురా, వాళ్ళకి వాడు సూట్ రావడం మా వాడు జగను వాళ్ళకన్నా 3 ఇంతలు తిన్నాడు రా అన్నాడు. ఎంత, వాళ్ళకి ఇచ్చిన దానికన్నా 3 ఇంతలు తిన్నాడు రా, వాడు మామూలోడు కాదురా అని నేను చెప్పటంలా, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అమెరికా చెప్తుంది. జగన్ అంత మగోడే లేడని, జగన్ అంత లంచాలు తీసుకునే దాంట్లో మగోడే లేదని చెప్తా ఉంది. $700 మిలియన్ బ్రైబు సెట్ అయిందని రాశారు. ఎంత, 200 million. ఆంధ్రప్రదేశ్ bribe payment was approximately $2,000 million. This is as per the internal records of Adani. $200 million. Ante 1,675 crores approximately. 1,600 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి బ్రైబ్ ముట్టిందని FBI వాళ్ళు కోర్టులో వేసిన డాక్యుమెంట్స్లో క్లియర్గా ఇచ్చేశారు. ఇది మేము ఈరోజు రిలీజ్ చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఈ డాక్యుమెంట్ మీకు అందరికీ పంపిస్తున్నాం. చదవండి, జగన్మోహన్ రెడ్డిని ఆదరించండి, ప్రేమించండి. ఇటువంటి గజ దొంగ మన రాష్ట్రంలో ఉండడం మన అదృష్టం అని కూడా మీకు మనవి చేస్తూ ఉండ. ఈ అమెరికాలో ఇంత పెద్ద స్కాండిల్ జరగడం, ఆ స్కాండిల్లో మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉండడం గర్వించే విషయమా కాదా అని మీకు అందరినీ నేను మనవి చేస్తూ ఉన్నా. మంచి పని చేసినా దొంగ పని చేసినా న్యూస్లో ఉన్నాడు, సంపాదించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నా. మనుషులను అడుగుతున్నా, రండయ్యా రండి, అబ్దుల్ కలాం రెడ్డి రా,
మా ఆఫీస్లోనే కూర్చో, ఈడే ప్రెస్ మీట్ పెట్టు, క్షమాపణ కోరు నాయనా, క్షమాపణ కోరు చంద్రబాబు నాయుడుకి. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ప్రేమించే లవర్ బాయ్, నువ్వు ప్రేమించే అభిమానించే నాయకుడు, నువ్వు ప్రేమించిన గజి దొంగ జగన్మోహన్ రెడ్డి దొంగ, దోపిడీదారి, కాన్మ్యాన్ అని చెప్పి ఇక్కడనే ప్రెస్ మీట్ పెట్టిన ఆయన మీకు అన్ని విధాలుగా మేము సౌకర్యాలు ఇస్తామని కూడా మా కలాం రెడ్డి గారికి చెప్తున్నాం. బై జ్యూరీ, నాట్ బై అన్ ఇండిపెండెంట్ కోర్ట్, ఇట్స్ జ్యూరీ ట్రయల్ ఇన్ యుఎస్. కరెక్ట్గా సంవత్సరం లోపల జడ్జిమెంట్ వచ్చేస్తుంది. రెడ్డి గారు, మీరు ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉండారో దీంట్లో అందరు ఇంగ్లీష్ బాగా నేర్చుకోండి. అమెరికా జైల్లో బ్రెడ్ ముక్కలే పెడతారు. మీరు అన్నం తినడం ఆపేయండి జగన్మోహన్ రెడ్డి, బ్రెడ్ తినడం నేర్చుకో. బ్రెడ్ జామే ఇస్తారు. ఇక్కడ మన జైలులు కాదు నాయన. భారతక్క క్యారియర్లో చేపల పులుసు, మటన్ కర్రీ, బిర్యానీ తెచ్చేదానికి అవన్నీ అమెరికా జైల్లో ఒప్పుకోరు. కాబట్టి ఇప్పటి నుంచే తయారు కావాలి అని కూడా మనవి చేస్తా ఉన్నాం. మా భారతక్క పేపర్ సాక్షి భారతి పేపర్, చంద్రబాబు నాయుడు 4 రూపాయలకు కొనేశాడు, చంద్రబాబు 4 రూపాయలకు కొనేశాడు, చంద్రబాబు 4 రూపాయలకు కొనేశాడు, చంద్రబాబు 4 ఒకే పాట, 4 రూపాయల 43 పైసలు. ఇప్పుడు నేను అడుగుతున్నా, కొన్నాం, మేము కొనలేదని చెప్పలేదా? కొన్నావా? 4 రూపాయల 43 పైసలకు కొన్నాం. మమ్మల్ని మీరు దొంగ అంటున్నారు. సరే, ఆ సంవత్సరంలో ఎన్టీపీసీ తెలంగాణ 4 రూపాయల 66 పైసలకు కొనింది. అంటే కేసీఆర్ దొంగ. 2019 జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. అప్పుడప్పుడు నవ్వద్దా? ఎందుకు నవ్వుతున్నారు మీరు? రాకూడదా? మంచి ఆలోచన జగన్మోహన్ రెడ్డికి అంటే అంత చెడ్డోడా? రాకూడదా జగన్మోహన్ రెడ్డికి మంచి ఆలోచన? మనిషి ఒక కోణంలో ఎక్కడో ఒక దగ్గర కొంచెం మంచితనం ఉంటుంది. ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ అని ఉంది. 6400 మెగావాట్స్ అంటే 6.4 గిగావాట్స్ టెండర్ పిలిచాడు. దేనికి పిలిచాడు టెండరు? సోలార్ పవర్కి టెండర్ పిలిచాడు. ఎప్పుడు పిలిచాడు? 2021లో. దాంట్లో అదాని, సిద్ధి సాయి, టారెంట్ అనే 4 కంపెనీలు వచ్చినాయి. అంత బాగుండింది, బాగా జరుగుతుండింది. టెండర్ కూడా అయిపోయేది. జగన్మోహన్ రెడ్డికి డబ్బులు వచ్చేసి ఉండేవి. కానీ పొరపాటున ఏమైందంటే ఆ టాటా కంపెనీ వాళ్ళు వచ్చి మేము కూడా టెండర్లో ఉంటాము అన్నారు. ఎవరు? టాటా కంపెనీ. టాటా కంపెనీ వస్తే డబ్బులు రావుగా. టాటా కంపెనీ వస్తే వాళ్ళు ఎవరికి డబ్బులు ఇరు, వాళ్ళ పాలసీ అది. ప్రపంచంలో ఎక్కడైనా టాటా వాళ్ళు తప్పు చేశారంటే ఎవరు ఒప్పుకోరు. ఆ టాటా కంపెనీ వాళ్ళు వచ్చి మేము వచ్చి ఈ టెండర్లో మేము వస్తాము అంటే సస్సేమిరా వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళు 2-3 అబ్జెక్షన్స్ చెప్పారు. ఆ అబ్జెక్షన్స్ ఏందో దాన్ని క్లారిఫై చేసి ఇచ్చేసి ఉంటే ఈరోజు టాటా కంపెనీ వాళ్ళు పవర్ ప్లాంట్లు, సోలార్ పవర్ ప్లాంట్లు ఆంధ్రాలో పెట్టేవాళ్ళు. దాంతోపాటు షిర్దీ సాయి, మిగతా కంపెనీస్ అన్నీ ఉన్నాయి. మేము అడుగుతున్నాం, టాటా వాళ్ళు డబ్బులు ఇయ్యరు కాబట్టి, టాటా వాళ్ళు లంచం మీరు తీసుకోలేరు కాబట్టి, వాళ్ళు ఇవ్వరు కాబట్టి ఈ టెండర్ని మొత్తాన్ని క్యాన్సిల్ చేసేసి నాశనం చేసి హైకోర్టుకు వెళ్ళి హైకోర్టులో పడింది. ఇప్పుడు నీకు మంచి అవకాశం కూడా ఇప్పిస్తాం. మేము అంకుల్ ట్రంప్తో మాట్లాడి మీకు స్పెషల్ పర్మిషన్ ఇచ్చి మీరు రోజు కలిసేదానికి అక్కడుండే ఎన్ఆర్ఐలు అందరి తరపున కూడా మేము ప్రెసిడెంట్ ట్రంప్కి పిటిషన్ వేసి మీరు మీ ఆయన్ని రోజు చూసుకునేటట్టు అమెరికా జైల్లో చేసే బాధ్యత మేము తీసుకుంటున్నామని కూడా మనవి చేస్తూ